రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ, ఢిల్లీ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ భారత వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటూ వచ్చింది. భారత్ తేరే టుక్డే హోంగే, ఇన్షా అల్లా ఇన్షా అల్లా. భారతదేశమా నువ్వు ముక్క ముక్కలైపోతావు, దేవుడు ఈ రకంగా నిన్ను శపిస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు అని చెప్పేటటువంటి స్లోగన్ వినిపిస్తుంది. హమే క్యా చాహియే, జిన్నా వాలీ ఆజాదీ చాహియే. జిన్నా ఏ ఆజాదీ అయితే సాధించాడంటే పాకిస్తాన్ని ఏర్పాటు చేశాడు, అలాంటి స్వాతంత్రం మాకు కావాలి. ఈ నినాదం జేఎన్యూలో చాలా గట్టిగా వినిపించేది. అంతేకాకుండా అఫ్జల్ తేరే కాతిల్ జిందా హై హమ్ షర్మిందా హై. అఫ్జల్ గురు, నిన్ను చంపినటువంటి వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు, మేము చాలా సిగ్గుపడుతున్నాం వాళ్ళని ఇంత మటుకు చంపనందుకు. ఇటువంటి స్లోగన్లు వినిపించి అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కూడా తప్పుడు చరిత్ర నేర్పించటమే కాకుండా ప్యాలెస్టీనాలో జరుగుతున్నటువంటి వాటి పేరిట, మన దేశంతో సంబంధం లేని వాటి పేరిట, దానికి కశ్మీర్కి, బట్టతలకి, బోడిగుండుకి ముడిపెట్టి పిల్లల్ని రెచ్చగొట్టేటటువంటి పనిని చేస్తూ వచ్చారు. అలాంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో, ఆ యూనివర్సిటీ చరిత్రలో కని విని ఎరుగని ఒక సంఘటన జరిగింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థులు ఇష్టారాజ్యం చేసుకోవచ్చు, క్లాసుల్లోకి రాకుండా చెట్ల కింద కూర్చుని గప్పాలు కొట్టుకోవచ్చును, ఏదన్నా అంటే ఎర్రజెండాను ఊపుతూ ఉద్యమాలు చేయవచ్చును అని భావించి గతంలో లాగానే ఇప్పుడు నడుస్తుందిలే అనుకున్నటువంటి విద్యార్థులకు యూనివర్సిటీ యొక్క అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. నవంబర్ 21, గత సంవత్సరం నవంబర్ 21వ తారీఖున కొందరు విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థి యూనియన్కి చెందినటువంటి నాయకులు, వీళ్ళందరూ కొందరు విద్యార్థుల్ని తీసుకుని వచ్చి జేఎన్యూ యొక్క మెయిన్ సెంట్రల్ లైబ్రరీ ఏదైతే ఉందో ఆ లైబ్రరీలో ఉన్నటువంటి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ని బద్దలు కొట్టేశారు. దానికి సంబంధించిన స్టాండ్లను ధ్వంసం చేశారు. ఆ ముక్కలని కింద విరగొట్టి పారేసినటువంటి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి కెమెరాలని కాళ్లతో తొక్కి పూర్తిగా మట్టగించి ఆ శకలాల మీద నిలబడి విద్యార్థులను ఉద్దేశించి ఆవేశంగా ప్రసంగించేశారు. ఎప్పట్లాగానే జేఎన్యూలో అలవాటు కాబట్టి ఎర్రజెండ ఎన్నియలో జేఎన్యూలో అన్నీ సాగుతాయి ఎన్నియలో అనుకున్నారు. అయితే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ యాజమాన్యము, దాని అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. విద్యార్థుల ఈ క్రమశిక్షణ రాహిత్యము, ఈ ఇష్టారాజ్యానికి ఇక స్వస్తి పలకాలను నిర్ణయించుకుని ప్రాక్టోరియల్ విచారణను చేపట్టారంటే ప్రాక్టర్ ద్వారా, రిజిస్ట్రార్ లాగా ప్రాక్టర్ ఒక అధికారి, ఆ ప్రాక్టర్ ద్వారా మొత్తము ఎంక్వైరీ చేయించి సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు వీటన్నిటిని సేకరించారు. పైగా ఈ అల్లర్లు చేస్తున్నటువంటి విద్యార్థులు ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ని చావచితక బాదారు, వాళ్ళకి రక్తం ఓడేలాగా కొట్టారు. దాంతో దీనిపైన విచారణ జరిపిన తర్వాత మొత్తం మీద వాళ్ళకి ఫిబ్రవరి 8వ తారీఖున వాళ్లకు శిక్షలు విధించారు. 5 PhD విద్యార్థులు జవహర్లాల్ నెహ్రూ ఇందులో 4 జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు. వీళ్లను 2 సెమిస్టర్ల కోసం రస్టికేట్ చేశారంటే ఒక ఏడాది పాటు వాళ్ళు రస్టికేట్ అయ్యారు. వాళ్ళు చదవలేరు, యూనివర్సిటీలో వాళ్ళు ఉండడానికి వీల్లేదు, వాళ్ళు తక్షణమే హాస్టల్ని వెకేట్ చేసి వెళ్ళిపోవాలి. వాళ్లకు ఎవరైనా ఆశ్రయం ఇచ్చినట్టు తెలిస్తే వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి. ఇందులో ప్రొఫెసర్లు, యూనివర్సిటీ యొక్క అధ్యాపకేతర నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఇందులో ఇంక్లూడెడ్. ఎవరైనా తన ఇంట్లో పెట్టుకునో లేకపోతే హాస్టల్లో రూమో కనుక ఇస్తే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. వీళ్లకు 2 సెమిస్టర్ అంటే 1 సంవత్సరం రస్టికేషన్తో పాటు ఈ రస్టికేషన్ పీరియడ్ పూర్తయిన తరువాత 19,000 రూపాయల జరిమానా కట్టిన తరువాత మాత్రమే వీళ్ళకి లోపలికి ప్రవేశం ఉంటుంది. ఈ 5 వ్యక్తులు, ఇందులో గోపికా బాబు ఈ యూనివర్సిటీ యొక్క స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీ, రెండవది అదితి మిశ్రా, ఆమె యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలు. వీళ్ళతో పాటు సునీల్ యాదవ్, దానిష్ అలీ,
నితీష్ కుమార్ అనేటటువంటి 5 వీళ్ళలో 4 పిహెచ్డి విద్యార్థులు. వీళ్ళ మీద ఈ 2 సెమిస్టర్ల నిషేధము రస్టికేషన్ ఉంది. వీళ్ళు మళ్ళీ చేరాలంటే రస్టికేషన్ పీరియడ్ పూర్తయిన తరువాత 19,000 రూపాయలు కట్టాలి. వీళ్ళు కాకుండా మరొక 8 మంది విద్యార్థులకు 19,000 రూపాయల జరిమానా విధించారు. వాళ్ళకి 13వ తారీఖు దాకా సమయం ఇచ్చారు, ఫిబ్రవరి 13 వరకు. ఫిబ్రవరి 13 లోపల వాళ్ళు డబ్బు కట్టి రసీదులను యూనివర్సిటీలో చూపిస్తేనే వాళ్ళు యూనివర్సిటీలో ఉండగలరు, చదువుకోగలరు, లేదా యూనివర్సిటీలో తమ చదువుని కొనసాగించగలరు. విద్యార్థి సంఘాలు రాజకీయాల్లో ఉండాలి, కానీ విద్యార్థి సంఘాలు ఇష్టారాజ్యం చేయటం, విద్యార్థులు విద్యాసంస్థ యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేయటం, ముఖ్యంగా ఫేషియల్ రికగ్నిషన్ వంటి అత్యాధునిక సదుపాయాల్ని ధ్వంసం చేయటము, ఇది వామపక్షాలు వాళ్ళకి ఉగ్గుపాలతో నేర్పించాయి. దాన్నే వాళ్ళు గతంలో అలవాట్లాగా చేయడానికి ప్రయత్నించేసరికి యూనివర్సిటీ ఈసారి అత్యంత కఠినమైన చర్య వాళ్ళ మీద తీసుకుంది. యూనివర్సిటీ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి ఈ రకమైనటువంటి చర్య. యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు కూడా యూనివర్సిటీ అధికారులు స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. పర్యవసానంగా ఏడాది పాటు రస్టికేషన్, ఆ తరువాత 19,000 రూపాయల జరిమానా కడితే తప్ప మళ్ళీ వీళ్ళు యూనివర్సిటీలో అడుగు పెట్టలేరు. దీనికి నిరసనగా ఒకరోజు బంద్ పాటించారు యూనివర్సిటీలో. కానీ ప్రభుత్వము, యూనివర్సిటీ సంబంధించినటువంటి అధికారులు, పోలీసులు ఈ బంద్లో మళ్ళీ హింస చెలరేగకుండా పూర్తి చర్యలు తీసుకున్నారు. దీంతో బంద్ అయితే పాటించారు, కానీ తమ ఆటలకు కూడా బంద్ పాటించాల్సినటువంటి, ఇష్టారాజ్యానికి కూడా బంద్ పాటించాల్సిన సమయం ఆసన్నమైందని జేఎన్యూలో ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలకు అర్థమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.